హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శిరీష. నేను ఈరోజు వెజ్ బిర్యానీ చేశాను. అది నా స్టైల్లో చేశాను. ఎలా చేశానో చూద్దాం. ఫస్ట్ నేను క్యారెట్, బీన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. మిల్ మేకర్ని కూడా వేడి నీళ్ళలో పెట్టుకున్నాను. ఆ వాటర్ని డ్రైన్ చేసేసి కొంచెం ఫ్రై చేసుకొని తీసుకున్నాను ఈసారి. ఎందుకంటే నాకు అలా ఎందుకో తీసుకోవాలనిపించలేదు, ఈసారి ఫ్రై చేయాలనిపించింది. సో ఫ్రై చేశాను. దాంట్లోనే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి, ఇంకా బిర్యానీ మసాలా అంటే లవంగ, ఇలాచి, చెక్క, సాజీరా అవన్నీ వేసి, ఇంకా ఇవి పౌడర్ మసాలా అంటే బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, ఇంకా ఇంట్లో పట్టుకున్న మసాలాస్ ఉంటాయి కదా, అవన్నీ వేసేయాలి. వేసినాక పెరుగు వేసి మిక్స్ చేయాలి, బాగా మిక్స్ చేయాలి. పెరుగు వేసి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి మిక్స్ చేయాలన్నమాట. బాగా మిక్స్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టాలి అని అంటే, ఈ మసాలాస్ అనేది ఆ మిల్ మేకర్కి పట్టుకొని టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అంటే ఉప్పు, కారం, ఏమైనా మసాలాస్ ఉంటే ఆ మిల్ మేకర్ ముక్కకి చాలా బాగా పట్టుకుంటాయి అన్నమాట మంచిగా. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే హాఫ్ అన్ అవర్, టైం లేకపోతే 10 to 15 minutes అలా పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ దీని తర్వాత హండి పెట్టుకొని దాంట్లో ఆయిల్, నెయ్యి వేసి, మళ్ళీ బిర్యానీ మసాలాస్ వేసి, ఒక ఆనియన్ వేసి దాంట్లో కలుపుకోవాలి. బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మిల్ మేకర్ది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము కదా, అది తీసేసి దీంట్లో ప్యాన్లో వేసుకోవాలి. ప్యాన్లో వేసుకొని ఇది కూడా కొంచెం బాగా మిల్ మేకర్ ముక్క ఉడికేటట్టు చూసుకోవాలి. మిల్ మేకర్ ముక్క ఉడికేంత వరకు మనం స్లిమ్లో పెట్టుకొని మూత మూసుకొని ఉంచుకోవాలి. ఇంకో పక్కన పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని మళ్ళీ బిర్యానీ మసాలా, లవంగా, ఇలాచి అవన్నీ వేసి, ముందే నానబెట్టుకున్న బాస్మతి బియ్యం 1 hour నానబెట్టుకున్నాను నేను. బాస్మతి బియ్యం తీసుకొచ్చి దీంట్లో వేయాలి. ఇది ఉడికిన తర్వాత ఒక నిమ్మచెక్క పిండుకోవాలి. ఆ నిమ్మచెక్క ఎందుకు పిండుకోవాలంటే రైస్ అనేది పొల్లుగా వస్తుంది. చూసారా, ఆయిల్ అనేది పైకి వచ్చిందంటే ముక్క ఉడికినట్టు అనమాట. నిమ్మచెక్క పిండుకోవాలి. నిమ్మచెక్క పిండుకుంటే ఏంటంటే రైస్ అనేది పొల్లుగా వస్తుంది, మెత్తగా అస్సలు అవ్వదు, చాలా మంచిగా ఉంటుంది. ఈ కర్రీ ఉడికిపోయింది ఇక్కడ. సో రైస్ అంతా డ్రైన్ చేసి, ఒక లేయర్ కర్రీ, ఒక లేయర్ రైస్, మళ్ళీ ఒక లేయర్ కర్రీ, మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకొని పెట్టేసుకోవాలి. లేయర్ టు ఫామ్ చేయాలి. దాని మీద కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసుకోవాలి. వేసుకున్నాక నేను కలర్ యూజ్ చేయట్లేదు, మంచిది కాదని. సో నేను కలర్ కోసంకి పాలల్లో పసుపు మిక్స్ చేసి వేసాను. సో ఎల్లో కలర్, మంచిగా కలర్ వేసినట్టు వస్తుంది. అయిపోయింది, బిర్యానీ రెడీ.